షేర్స్ ని చూసుకొని చేసుకోవాలి. ఓకే అండి. ఎస్ అలక్య గారు, సో ఇంకొకటి ఏంటంటే కూడా ఈసారి 9th టైం నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం, సో ఒకే గవర్నమెంట్ ఈ రకంగా బడ్జెట్ పెడుతూ ఉండడం వల్ల కూడా దీనివల్ల ఏమైనా ఇంపాక్ట్స్ ఉండొచ్చు అనుకోవచ్చా? గ్రౌండ్ లెవెల్లో ఏమైనా ప్రాఫిట్స్ ఉంటాయి అనుకోవచ్చా? ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఒకటే గవర్నమెంట్ మళ్ళీ మళ్ళీ బడ్జెట్ చేస్తూ ఉండటం వల్ల ఫస్ట్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక స్టెబిలిటీ ఉంటుంది. ఏదైనా మార్కెట్ లో ఎప్పుడైనా మీరు చూడండి, ఈ రోజు ఏదైనా ఒక కొత్త ప్లాన్ ఇంప్లిమెంట్ చేయగానే రేపటి కల్లా మీకు రిజల్ట్ కనిపించదు. ఒక లాంగ్ టర్మ్ లో కన్సిస్టెన్సీతో అదే గోల్ పెట్టుకొని ఎప్పుడైతే మనము ఒకదాని తర్వాత ఒకటి స్టెప్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామో అప్పుడే మనకి దానికి ఉన్న పాజిటివ్ ఇంపాక్ట్ అన్నది కనిపిస్తుంది. సో ఒకటే గవర్నమెంట్ ఎన్నిసార్లు చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఆత్మ నిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఏదైతే మోడీ గారు చేయాలనుకున్నారో అది చేయటం వాళ్ళకి ఈజీ అయింది అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారము ఎవ్రీ ఇయర్ సెక్టార్ వైజ్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఎలొకేట్ చేసుకుంటూ వచ్చారు. ఒకటేసారి అన్నిటినీ ఈక్వల్ గా గ్రో చేయడం అన్నది పాసిబుల్ కాదు. సో ఒక ఇయర్ స్పేస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకొక ఇయర్ డిఫెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఇలాంటి ఒక ప్లాన్డ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈజీ అవుతుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది? 8 టైమ్స్ కంటిన్యూగా ఒకటే గవర్నమెంట్ పెట్టింది, ఇప్పుడు 9th టైం కూడా పెట్టబోతుంది కాబట్టి సో ఎకనామిక్ సర్వే ఏం చెప్తుంది? ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయనుకోవచ్చా? ఎకనామిక్ సర్వే యూజువల్ గా ఇట్లా గవర్నమెంట్ కి ఫేవర్ గా అగేన్స్ట్ గా అట్లా ఏమీ మాట్లాడరండి. ఇండియన్ ఎకానమీ గురించి మన నంబర్స్ ఏంటి, మన ప్రీవియస్ ఎస్టిమేషన్ ఏంటి, మన టార్గెట్స్ మనం ఎంతవరకు రీచ్ అయ్యాము, తర్వాత ప్రొజెక్టెడ్ నంబర్స్ నెక్స్ట్ ఇయర్ మనం ఏమేం చేయబోతున్నాము అనేది ఒక ఓవరాల్ వ్యూ ఇస్తుంది అనమాట. సో మన ఎకనామిక్ సర్వే ప్రకారము యాక్చువల్ గా ఇండియా యుఎస్ ఇన్ఫ్లేషన్ కంటే ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. కానీ చాలా అదర్ కంట్రీస్ ఇన్ ద సేమ్ లెవెల్ ఆఫ్ ఇండియా చూసుకుంటే మన నంబర్స్ అని చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాం ఎకనామిక్ సర్వే ప్రకారం, విచ్ ఇస్ అ గుడ్ సైన్. ఓకే సుభాష్ గారు, సో మన ఇండియన్ ఎకానమీ గురించి కనుక ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈవెన్ ప్రపంచ దేశాలు కూడా వస్తున్నాయి, మనతో పాటు ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంటున్నాయి. యూరోపియన్ కానివ్వండి, కెనడా కానివ్వండి, యుఎస్ఏ కూడా మన ట్రంప్ కూడా ఒక మాట అయితే అనడం జరిగింది, మేము భారత్తో ముందుకు వెళ్ళడానికి సుముఖంగా ఉన్నాం. ఇలాంటి కొన్ని కామెంట్స్ అన్ని వినిపిస్తూ వస్తున్నాయి. కాబట్టి మన ఆర్థిక వ్యవస్థ బలపడడానికి ఏమైనా మార్గాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? చాలా ఉన్నాయండి మన బలపడడానికి. మన ఇండికేటర్స్ చాలా బాగున్నాయి మనకి ఇప్పుడు. అఫ్ కోర్స్ స్టాటిస్టిక్స్ అందరికి తెలిసింది, ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 4th లార్జెస్ట్ ఎకానమీ, రషింగ్ టువర్డ్స్ 3rd లార్జెస్ట్ మేబీ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఇవన్నీ ఫ్యాక్ట్సే. ఈ ఫ్యాక్ట్స్ ని సపోర్టింగ్ గా మన ఎకానమీ, మన రూపీ కానీ, మన ట్రేడ్ కానీ, మన వాల్యుయేషన్స్ కానీ కొంచెం అలైన్ అయితే మనకి I think the way is excellent for India to grow for next 10-15 years comfortable గా అండి. ఏ గవర్నమెంట్ పొలిటికల్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇదే పాలసీస్ రిఫార్మ్స్ కంటిన్యూ అయితే ఇట్ బి ఎక్సలెంట్ గా మనం ఉన్నాం, వెల్ ప్లేస్ గా ఉన్నాం. తర్వాత చూస్తే గ్లోబల్ గా కూడా చూస్తే చాలా దేశాలు దే ఫైండ్ వాల్యూ ఇన్ అసోసియేటింగ్ విత్ ఇండియా. మన పాపులేషన్ అవ్వచ్చు, మన మ్యానుఫ్యాక్చరింగ్ స్పీడ్ అవ్వచ్చు, మన ఓవరాల్ ది జనరల్ వైబ్ విచ్ ఇండియా ఇస్ ప్రొజెక్టింగ్ టు ద వరల్డ్ appreciated now. Whole కలిసి అమెరికా కాదని ఇండియా వైపు వచ్చి గ్రీన్లాండ్ పట్ల హోల్ యూరోప్ హ్యాస్ కమ్ టుగెదర్ టు గో విత్ ఇండియా. కెనడా కూడా వస్తుంది ఇప్పుడు. చాలా దేశాలు ఇండియా చూస్తున్నాయి. మన ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. మన సౌదీ, మన యుఏఈ ప్రెసిడెంట్ వచ్చి మోడీతో ప్రత్యేకమైన మీటింగ్ 2 hour మీటింగ్ చేసి వెళ్ళాడు. ఐఎమ్ షూర్ ట్రేడ్ డీల్ డిఫరెన్స్ అన్ని దాంట్లో ఉన్నాయి డిస్కషన్స్ లో ఉండొచ్చు, మనం ఊహించవచ్చు దాంట్లో. సో ఓవరాల్ గా ఇండియా ఈస్ ది స్టార్ అట్రాక్షన్ ఆఫ్ ది వరల్డ్ నౌ. ఇట్ ఓన్లీ నీడ్స్ టు రియలీ టేక్ ఆల్ ది ఎలిమెంట్స్ టుగెదర్, గో ఫార్వర్డ్. అంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనుకోవచ్చా సుభాష్ గారు? ఐ థింక్ మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉందండి. ఐల్ కమ్ బ్యాక్ టు యూ. రేవంత్